ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎలక్షన్ ట్రాక్. ఎలక్షన్ ట్రాక్ ఇవాళ గుంటూరుకి చేరుకుంది. గుంటూరు అన్న వెంటనే చాలా ఏరియాస్ లో గుంటూరు యొక్క స్పెషాలిటీ స్పెసిఫిసిటీ కనిపిస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ పొలిటికల్ గా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మార్క్. మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో గుంటూరు రాజకీయాలు కూడా అంతే ఘాటు. రాష్ట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రం మొత్తం గుంటూరు వైపే చూస్తుంది. ఇక్కడ పండే పంటలకు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. 2019కి ముందు నిర్లక్ష్యానికి గురైన గుంటూరు జిల్లా జెట్ స్పీడ్ తో అభివృద్ధి చెందుతోంది. గుంటూరు జిల్లాలో 21,90,000 మంది జనాభా ఉన్నారు. ప్రత్తి, మిర్చి, వరి ప్రధాన పంటలు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మిర్చి యార్డు గుంటూరులో ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తాడికొండ, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల్లో వాణిజ్య పంటలైన అరటి, కంద, పసుపుతో పాటు కూరగాయల సాగుతో పాటు 30 రకాల పంటలు పండిస్తున్నారు రైతులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, మంగళగిరి, తాడికొండ, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్త జిల్లాలో ఉన్నాయి. దీంతో పాటు గుంటూరు పార్లమెంట్ స్థానం కొత్త జిల్లాలో ఉంది. 2019కి ముందు గుంటూరు జిల్లా పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. దశాబ్ద కాలంగా ఎన్నికలకు దూరంగా ఉన్న గుంటూరు కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించడమే కాకుండా కొత్త పాలకవర్గం ఏర్పాటు చేసి దాదాపు 500 కోట్లతో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 2,14,735 మందికి 12,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాల ద్వారా నగదును వారి అకౌంట్లలో బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక నాన్ డీబీటీ ద్వారా మరో 5,000 కోట్లు లబ్ధి పొందారు. వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి చేసే జిందాల్ పవర్ ప్లాంట్, పేదలకు ఇళ్ల నిర్మాణం, అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని నాడు నేడు కింద 500 కోట్లతో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన పేదలకు పేరేచెర్ల సమీపంలో రాష్ట్రంలోనే అతిపెద్ద జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. గుండుగొలను నుంచి మంగళగిరిలోని కాచా వరకు 2 దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారి నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవే కారణం. పేరేచెర్ల నుంచి కొండమోడు స్టేట్ హైవే నిర్మాణం పనులు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం కలిసి వస్తుంది. రాజకీయంగా గుంటూరులో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు స్టేట్ పాలిటిక్స్ కి సంబంధించి కీలకమైన పొజిషన్స్ లో ఉంటారు అని చెప్తుంటారు. అలాంటి గుంటూరు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో టోటల్ గా 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలలో కూడా 4 మహిళలు ఈసారి ఎలక్షన్స్ కి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. 3 బీసీకి సంబంధించిన మహిళలు, 1 ఎస్సీకి సంబంధించిన మహిళ. మరి ఇంత రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి గుంటూరులో అభివృద్ధి ఏ రకంగా ఉంది? రోడ్ల మీద తిరుగుతుంటే మనకి అభివృద్ధి కనిపిస్తుందా? ప్రజల మనోభావాలేంటి? ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు? ప్రజలు ఎవరు వెంట నిలబడతారు? ఇవాళ ఎలక్షన్ ట్రాక్ లో చూద్దాం రండి. గుంటూరులో భాగంగా ప్రస్తుతం మనం మిర్చి యార్డ్ దగ్గర ఉన్నాము. గుంటూరు మిర్చి యార్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా, అంటే ఏషియాలో అతిపెద్ద మిర్చి యార్డ్ అనే చెప్తారు. ఎందుకంటే గుంటూరు నుంచి బీభత్సంగా ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. మిర్చిల్ని వివిధ దేశాలకు సైతం, బర్మా, శ్రీలంక, ఆఫ్రికా, అమెరికా ఇలాంటి చాలా దేశాలకి ఇక్కడ నుంచే మనకి మిర్చిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి మిర్చి యార్డ్లో, అంటే ద సో కాల్డ్ చిల్లీ సిటీ ఆఫ్ ఇండియా, గుంటూరులో ఉన్నటువంటి ఈ మిర్చి యార్డ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. ఇక్కడ రోజువారీ కూలీలు, కొన్ని 100,000 మంది కూలీలు పనిచేస్తూ ఉంటారనమాట. వాళ్ళతో కూడా మాట్లాడి ప్రభుత్వానికి సంబంధించి వాళ్లకున్న ఒపీనియన్ ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎలా ఉంది ఈ 4 ఏళ్లలో అభివృద్ధి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు కానీ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? బాగానే ఉందండి. జగనన్న బాగానే చేస్తున్నాడు మొత్తం. మాకైతే అన్ని ఇంటింటికాడికి వచ్చి పథకాలు బాగానే అందినాయి. ఏమేం పథకాలు వచ్చాయి మీకు? అమ్మఒడి బాగానే పడిందండి. మా ఆవిడ మా ఇంటి స్థలం గురించి పెట్టుకున్నాం. ఇంటి స్థలం కూడా వచ్చేసింది. మళ్ళీ ఇంటి పట్టా కూడా ఇచ్చేసారు. వాళ్ళే ఇల్లు కూడా కట్టించారు. ఏంటి ఎంత బాగానే ఉందండి. ఈ 5 ఏళ్ల పరిపాలనలో కానీ, ప్రభుత్వానికి సంబంధించి, గుంటూరు సంబంధించి డెవలప్మెంట్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అనేది పథకాలు మొత్తం అన్నీ వచ్చేసినాయి. మాకు ఇంకా హౌస్ లోన్లు అవుతున్నాయి బాగా. మాకైతే ఇబ్బంది ఏం లేదు మేడం. హాస్పిటల్ విషయం కానీ అసలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రజలకి అందరికి అన్ని పథకాలు కానీ అన్ని అందజేశాడు మేడం. రైతుకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ బాగున్నాయా? వేసుకోండి మేడం. అవి సచివాలయాలు కానీ ఇంతకుముందు ఏదైనా తీసుకొచ్చుకోవాలంటే సచివాలయానికి కాకుండా ఎంఆర్ ఆఫీస్ కానీ అలా వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు అలా లేదు మేడం. సచివాలయానికి పోతే లేదంటే వారెంట్కి చెప్పినా కానీ వారెంటర్ వచ్చేసేసి అతను ఏం కావాలనే కానీ మనకు అన్ని ఇంటి దగ్గరే అడిగేసి తీసుకుపోయి సచివాలయాన్ని చేపించి అతనే మనకి ఇంటికి తీసుకొచ్చి పథకాలు చేపిస్తున్నాడు మేడం.
దాని గవర్నమెంట్ గురించి అయితే ఇబ్బంది లేదు. నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ ఫామ్ కావాలి మేము అనుకుంటున్నాం. జగన్ పరిపాలన వచ్చినాక అంతా బాగానే ఉందండి మేడం గారు. మాకు అబ్బాయికి అమ్మఒడి ఇచ్చారు. ఈయన పరిపాలన వచ్చినాకండి రైతులకు కానీ మాకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవండి. వచ్చిన సరికి వచ్చినట్టు ఏమంటే సేల్స్ అయిపోతున్నాయి. పరిపాలన బాగానే ఉండాలి, మనకి ఇబ్బంది లేకుండా చెప్తున్నాడు, అన్నీ అందుతున్నాయి. మనకు మళ్ళా రావాలని అనుకుంటాను. మొత్తానికి ఇక్కడ రోజువారీ కూలీలతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకి పథకాలు అందుతున్నాయి. దాని తర్వాత ఇక్కడ కూడా డెవలప్మెంట్ పరంగా గుంటూరు ఓవరాల్గా చూసుకున్నా సరే దే ఆర్ హ్యాపీ. గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి ముస్తఫా గారి కూతురు అయినటువంటి ఫాతిమా గారి దగ్గరికి వెళ్దాం, ఆవిడతో కూడా మాట్లాడదాం. అంటే తండ్రి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్గా ఉన్నారు, మరి కూతురు ఎంత సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఆవిడ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి, ఆవిడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, స్వయంగా ఆవిడతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, బాగున్నారా? మీతో చాలా విషయాలు మాట్లాడదామని వచ్చాను ఇవాళ. Definitely we'll have the time and speak together. బ్రేక్ఫాస్ట్ అన్నారు, అండ్ బ్రేక్ఫాస్ట్ లో మనకి చపాతీలు అండ్ ఎగ్ కర్రీ, దాని తర్వాత మటన్ షేర్వా అలాంగ్ విత్ దాల్. థ్యాంక్ యూ సో మచ్. Definitely we'll have మాకు ప్రతిరోజు ఉండేదే, సో హెల్దీ ఫుడ్ ఆల్సో. అసలు రాజకీయాలు అంటేనే అదొక ముళ్ళ కంప లాంటిది అని అంటూ ఉంటారు. అందులో బీయింగ్ అ మైనారిటీ ఉమెన్, మీరు రాజకీయాల్లోకి వద్దాము అనుకున్న డెసిషన్ ని ఎలా అసలు మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు? ముళ్ళ కుంపు అంటే ఒక మాట, అది మనం అలా అనుకుంటే అలా ఉంటుంది. లేదు మన ఇష్టంగా చేసామనుకోండి, కష్టం లేకుండా కష్టం ఉన్నా చేసామనుకోండి, నిజంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకు లేని వదిలేసి ఉంటే మన రాష్ట్రం ఏ విధంగా ఉండేది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మా నాన్నగారు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలి, చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆయన రాజకీయాల్లో వచ్చారు. అలాగే ఒక రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొని వచ్చారు. ఈరోజు మన దేశంలోనే ఒక మార్పు తీసుకొని వచ్చారు. అదేవిధంగా నాకు ముందు నుంచి కూడా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఎందుకనంటే మా కుటుంబం ఒక సేవాతత్వం ఉన్న కుటుంబం. మా నాన్నగారు సర్పంచ్గా చేశారు, మా నాయనమ్మ సర్పంచ్గా చేశారు. వాళ్ళు చూస్తూ పెరిగాము. ఏ విధంగా ప్రజా ఆదరణ మాకు ఎక్కడో కూడా వ్యతిరేకత అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా మేము వ్యతిరేకతను చూడలేదు. ఎవరైనా సహాయం అని మా దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ ముస్తఫా నువ్వు ఇది చేయలేదు, లేకపోతే బద్రుద్దీన్ గారు మీది చేయలేదని ఎవ్వరు రాలేదు. అలాగే గుంటూరు తూర్పులో కూడా 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా మేము చేస్తూనే సహాయం చేస్తూనే వచ్చాము. ఏం వచ్చినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తూనే ఉన్నాము, అన్ని చేస్తున్నాము. సో రాజకీయ తత్వమే కాదు, సేవా తత్వం కూడా మీ బ్లడ్ లో అట్లా క్యారీ అయింది అని అంటారు. 100% అండి. సేవా తత్వం దగ్గర నుంచి రాజకీయ తత్వం వచ్చింది. ఓకే, ముస్తఫా గారు, యూజువల్ గా తండ్రి తర్వాత కొడుకు ఆ బిజినెస్ గానీ లేకపోతే ఏదైనా సరే వారసత్వం అట్లా వస్తూ ఉంటుంది. మన సొసైటీలో మనం చూసింది. మీ అబ్బాయి పాలిటిక్స్ లోకి రాలేదు, మీ అమ్మాయిని పాలిటిక్స్ లోకి పంపించారు. ఏం చెప్తారు? అందరూ సమానమే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమే. అబ్బాయి అంటే కొద్దిగా టైం ఉంది, అమ్మాయి అంటే పర్వాలేదు, నాలాగా ముందుకు తీసుకువెళ్తున్న నమ్మకం నాకుంది. అదే విధంగా కొన్ని రోజులు టెస్ట్ చేశా, ఏ విధంగా చేశా, ఏ విధంగా వెళ్తుందని చెప్పి టెస్ట్ చేశా. ఆ టెస్ట్ లో ఆయన పాస్ అయింది కాబట్టి ఓకే రైట్, ఈమె జనంతో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మాట తీరేంటి, పనిచేసే ఊపి ఏంటి, ఎలా పనిచేస్తుంది, అవన్నీ చూసిన తర్వాత ఓకే ఈమె పనికి వస్తుంది చెప్పేసి అప్పుడు ఆమెని ముందుకు పంపించడం జరిగింది. అవునా ఫాతిమా గారు, ఎలక్షన్ మూడ్ ఎలా ఉంది, గుంటూరు మూడ్ ఎలా ఉంది అంటారు? కారం ఎలా ఉందో, గుంటూరు కారం ఎలా ఉందో అంతే స్పైసీగా ఉంది, అంతే కూల్ గా ఉన్నారు పబ్లిక్ కూడా. ఎందుకంటే తిన్న తర్వాత కూల్ వాటర్ తాగుతాము, లేకపోతే ఏమో తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తింటాం, అంతే తీయగా ఉంది. ఖచ్చితంగా హాట్ అనేది ఎక్కడైనా స్టేట్ మొత్తం కూడా ఒక స్పైసీనెస్ క్రియేట్ అయింది. బట్ గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన ఎలా చేశారో అదే విధంగా మేము కూడా గుంటూరు తూర్పులో అంతే చక్కగా పాలన చేశాము. ఎందుకంటే ప్రజల్ని పట్టించుకున్నాము, నాయకులు కార్యకర్తల్ని మా కుటుంబం అనుకున్నాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా మళ్ళీ రెండోసారి సీఎం ఖచ్చితంగా అవుతారు. ఒక నాయకుడు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దాకా ఎవరైనా మీరు గతంలో చూసుకున్నా కానీ ఎవరు మన లబ్ధి ఉంటే చాలు అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలు చెప్పులు లేకుండా అవ్వతాతలు అయ్యా ఒక్కసారి కనిపిస్తే చాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా జన్మ ధన్యమైనట్టు, మాకు పింఛన్ ఇస్తున్నాడు, మాకు రేషన్ ఇస్తున్నాడు, మా ఇంటికి తెచ్చిస్తున్నారు అని చెప్తుంటే నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ వీడియో క్లిప్సింగ్స్ చూస్తే. కానీ నిజంగా మొన్న గుంటూరు జిల్లాలో వచ్చినప్పుడు వాన పడినా కూడా ఆగలేదు, ఆ ఆదరణ వాన పడినా కూడా ఆగలేదంటే అర్థం చేసుకోవాలి. గత 2 ఏళ్లుగా మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉంటూ గుంటూరుకి మీరేం చేశారు? గుంటూరుకి ఖచ్చితంగా
5 సంవత్సరాల కిందట నాన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారండి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కిందట మేము ఎప్పుడు ఒక్క పని కూడా మమ్మల్ని చేయనివ్వలేదు. కావాలని ఏంటంటే వాళ్ళకి ప్రజలు వద్దు, వాళ్ళ నాయకులు సంపాదించుకోవడానికి ఒక దారి ఉంటే చాలా అని అనుకున్నారు. ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళేమో వాళ్ళకి ఇష్టమైన చోట్లేమో వాళ్ళేమో డ్రైన్లు రోడ్లు వేసుకున్నారు, కానీ ప్రజలకి ఎక్కడ ఏం కావాలనేది అయితే వాళ్ళు ఆలోచించలేదు. కానీ నాన్నగారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలు మనవి అని చేసి ప్రతి చోట కూడా డెవలప్మెంట్ చేయాలి. గుంటూరు డెవలప్మెంట్ పరంగా సువేజ్ సిస్టమ్ కానీ, సువేజ్ ప్లాంట్స్ కానీ, డ్రైన్స్ కానీ, తాగునీటి సమస్య కానీ గుంటూరులో ఇంకా ఉంది అని కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? దానికి ఖచ్చితంగా కారణం టీడీపీ వాళ్ళండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో 650 crores వాళ్ళు యూజీడీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి. అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు డ్రైన్స్ యూజీడీ ఎక్కడెక్కడ వేసారంటే ప్రగతి నగర్ అవుట్స్కట్స్ లో, అంటే మాదంతా స్లమ్ ఏరియా అండి. సో పొలాల్లో యూజీడీ వేశారు. అంటే పొలాల్లో యూజీడీ ఏమవసరం అండి, లేకపోతే ఏమో ఆటో నగర్ లో యూజీడీ ఏమవసరం అండి. అవసరం లేని చోట వాళ్ళు వేసి మేము వేసేసాము 650 కోట్లు వాళ్ళు జేబుల్లో వేసుకున్నారు తప్ప వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అది మా మీద క్యారీ ఆన్ అయింది. ఈ రోజు మా పనులు చేయలేదు ఇంకా చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. మీరు చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం, మేము చేసి చూపిస్తున్నాం. ఈ రోజు పొన్నూరు రోడ్ కానీ, ఏటుకూరు రోడ్ కానీ, నందివెలుగు రోడ్ కానీ, పీకల్ వాగు కానీ, లేకపోతే బ్రహ్మానంద స్టేడియం కానీ, ఇవన్నీ మేజర్వి మేము చేసాం. ఒక మైనారిటీ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే ఉమెన్ లీడర్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాట్ ఓన్లీ ఫర్ ద మైనారిటీస్ అండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేనేంటంటే యాజ్ ఏ లేడీ నేను ఒక క్లోజ్ కనెక్టివిటీ. నేను ప్రతి ఒక్క గుంటూరు తూర్పు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించమని నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా అంటే ఏమున్నా కూడా చెప్పుకోవడానికి మీ ఇంట్లో అమ్మాయికి అమ్మ నాకు ఈ సమస్య ఉంది, మనం ఎలా తీర్చాలి చేయాలి, అమ్మ నాకు ఈ ఇబ్బంది ఉంది అని అంటే నేనున్నాను అని చెప్పి ఒక భరోసా అయితే ప్రతి కుటుంబంలో ఇస్తున్నాను. ఆ భరోసా ఇచ్చే విధంగా అలాగే ఒక ఐడియాలజీ ఉంది. యాజ్ ఎన్ యంగ్ జనరేషన్, యాజ్ ఎన్ లైక్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, నా చదువు అనేది 10 మందికి ఉపయోగపడాలి. అది ఏ విధంగా చేయాలి అని అంటే వాళ్ళకి ఎంపవర్మెంట్ క్రియేట్ చేసి, అలాగే ఎడ్యుకేషన్ వైజ్ గా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ లో మార్పులు ఎన్నో తీసుకొని వచ్చారు. ఈ రోజు పిల్లలందరూ చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఇక్కడ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ పరంగా కానీ, లేకపోతే స్కీమ్స్ పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళకి నా వాళ్ళకి కాదు, నా 2,49,862 ఓటర్లకి నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాను. ఓటర్ల కుటుంబాలకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి గడపకు కూడా నేను ఉన్నాను అని చెప్పి ఫుల్ టైమ్ గా మీకు అందుబాటులో ఉంటూ, మా నాన్నగారు నేను ఇద్దరం కలిసి అందుబాటులో ఉంటూ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క విషయంలో ఆయన పట్టించుకుంటూ ప్రతి ఒక్క శాంక్షన్స్ కానీ, అప్రూవల్స్ కానీ, మీకు ఏదైనా తీసుకొని రావాలన్నా చేయాలన్నా కమ్యూనిటీ హాల్స్ కానీ, లేకపోతే కన్వెన్షన్ సెంటర్స్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా, చేయూత, చేదోడు పథకాలు ఇస్తున్నారు. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మేము ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఎలాగా మేము ఉపాధి కల్పించుకోవాలి అని అంటే వాళ్ళకి ఒక మంచి ఐడియాలజీ ఇస్తూ, వాళ్ళకి ఏ విధంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ, అలాగే బ్రహ్మానంద స్టేడియం ఈ రోజు వరకు మీరు చూసుకుంటే మా హయాంలో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా దాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గా చేయడానికి మార్పులన్నీ జరుగుతున్నాయి. అలాగే దాని పక్కన 26 acres ఉంది, మొత్తం కలిపి దాన్ని యూటిలైజ్ చేసి మంచి స్టేడియం గా రూపుదిద్దాలని, అలాగే మీరు చూసుకుంటే మానసరోవరం పార్క్ ని కూడా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో తీసుకొని రావాలని, ఇంకా రోడ్స్ డ్రైన్స్ అంటారా ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటాయి. డెవలప్మెంట్ అంటే రోడ్స్ డ్రైన్స్ మాత్రమే కాదు, ఒక కుటుంబం కూడా డెవలప్మెంట్ అవుతేనే మరి ఇదవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. దానికి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ రోజు గుంటూరు తూర్పు ఒక మార్పు తీసుకొని రావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. సో ఉమెన్ ఎంపవర్మెంట్ దగ్గర నుంచి రోడ్స్, డ్రైన్స్, శానిటేషన్, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎడ్యుకేషన్, సో ఇన్ని అంశాల మీద ఫోకస్ చేస్తాను అని చెప్తున్నారు. ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా గుంటూరు ప్రస్తుతం మనం ఒక ఆటో యూనియన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఆటో డ్రైవర్స్ అందరూ చాలా కలిసిమెలిసి యూనిటీతో ఉంటారు. ఒకళ్ళ కష్టం వస్తే 10 మంది పరిగెట్టుకుంటూ వస్తారు. అందరికీ నమస్తే. హలో హలో హలో, బాగున్నారా? ఎలా ఉంది 4 ఏళ్ల పరిపాలన? వాలంటరీ వ్యవస్థ బాగుందండి, చాలా బాగుంది. చిన్న పనికి పెద్ద పనికి మున్సిపాలిటీకి పోకుండా వాలంటరీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కటి మనకి ఇంటికి ఇస్తున్నాడు కదా, ఆ వ్యవస్థ చాలా బాగుంది. అయితే జనాలకి ఇన్ని పథకాలు ఇవ్వడము, ఇన్ని డబ్బులు ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతుల్లా తయారవుతున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళకి రాబోయే ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా వస్తాయో రావో అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడటమే కానీ మేడం, ఇంతకుముందు గవర్నమెంట్లకి ఇప్పుడు గవర్నమెంట్కి తేడా చూసుకుంటే, ఇప్పుడు నాకు ఇంతకుముందు ఇక్కడ హౌస్ లేదు,
గుంటూరు వచ్చి నేను 13 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నాకు ఒక పొరినపాడులో సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేసి పట్టా చేతికిచ్చారు. ఈ జగనన్న ప్రభుత్వంలో నువ్వు లేదు నేను లేదు తేడా లేదు, ఎవరూ లేకుండా నీకు నేనున్నానని ప్రతి ఒక్కరికి ఇంటింటికి పిలిచి వారంటీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఇళ్ళ పట్టా ఇచ్చి 1 సెంటు స్థలం ఇచ్చారు. అదిగాక అమ్మఒడి, నాకు అమ్మఒడి 5 సంవత్సరాల నుంచి అమ్మఒడి పడింది, ప్లస్ వాహనమిత్ర 5 సంవత్సరాల వాహనమిత్ర పడింది, 1 సెంటు భూమి వచ్చింది. ఇలాంటి గవర్నమెంట్ ఇంతవరకు రాలేదు, మేము చూడలేదు. ఇలాంటి పథకాలు ఇంకా ముందుకు పోవాలని, జగనన్న ప్రభుత్వమే రావాలని అందరం కోరుకుంటున్నాం. చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అంతకుముందు ఆటో వాళ్ళు ఇన్సూరెన్స్ కానీ బండి పని చేయించుకున్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే 8,500 రూపాయలు, బండి బ్రేక్ చేయడం 2,000 రూపాయలు, ఇచ్చే 10,000 రూపాయలు దానికి సరిపోతున్నాయి. అమ్మ మాకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని ఆటో డ్రైవర్ కోరుకుంటున్నాం. అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు అందుతున్నాయి అమ్మ పాపకి. ఈరోజు నా కూతురు 10th క్లాసు స్కూల్ ఫస్ట్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో. ఈరోజు నా కూతురు ఫస్ట్ ఇయర్ బీటెక్. కేవలం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నేను చదువుకున్నాను తల్లి గవర్నమెంట్ స్కూల్లోనే. దానికి అంత పద్ధతి లేదు. కనీసం పాస్కి బాత్రూమ్ పోవడానికి లేడీస్ కూడా భయపడేవాళ్ళమ్మ. ఈరోజు నాడు నేడు వల్ల జగనన్న ఒక భోజనం కూడా స్మృతంగా ఉందమ్మా. ఇవాళ సోమరపోతులు అన్నారు, సరే ఓకే, మీరు శ్రీలంక అన్నారు ఒకప్పుడు, ఇవాళ నువ్వు 15,000 అన్నావు, మా జగన్ 15,000 ఇస్తాడు, నువ్వు 30,000-40,000 ఇస్తా అన్నావు. ఇద్దరుంటే మరి నువ్వు సోమరపోతు చేయట్లేదా? నువ్వు చేస్తేనేమో సోమరపోతు కాదు, మేము చేస్తే సోమరపోతులా. ఫస్ట్ పథకం పెట్టిదేవురమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి ఈరోజు ప్రైవేట్ స్కూల్ చదువుకుంటే సంవత్సరానికి 15,000 అమ్మ 10th క్లాస్ అమ్మాయికి. సంవత్సరానికి 15,000 ఎవరు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. నువ్వు ఇస్తున్నావా? నీ మనవడు లండన్ చదవాలి, నీ కొడుకేమో యూపీలో చదవాలి, మా పిల్లలు రోడ్డు మీద చదవాలా అంటే మాకు వద్దండి, మీకు ఉందండి. మా కొడుకు ఉంది 2 కాదులు 2 చేతులే, ఒక తలకాయ. నీ మనవడికి ఉంది అయ్యి, మాకు మీకు తేడా ఉంది. నువ్వు సీఎం మనవడి, మేము లేబరం. కానీ లేబర్కి ఉండదమ్మా విలువ. సీఎం కొడుకు జాబులు పొందడు, ఒక లేబరే ఐఏఎస్, ఐపీఎస్, బీటెక్, ఇంజనీరింగ్ చేస్తారు. ఆ లేబర్ కుటుంబాన్ని గుర్తించింది ఎవరంటే డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారేనమ్మా. చదువు ఒక్క విలువ గాని ప్రజలకి అందిస్తున్నటువంటి డబ్బులతో, సంక్షేమ పథకాలతో తిరిగి వాళ్ళు తమ జీవితాల్ని మెరుగుపరచుకోవడానికి వాళ్లకున్నంత అవగాహన ఇంకెవ్వరికీ లేదనిపిస్తుంది. ఒకసారి ప్రచారంలో ఉన్నటువంటి విడుదల రజనీ గారితో పాటు జాయిన్ అవుదాం, ఆవిడతో కూడా మాట్లాడి మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు విడుదల రజనీ. ఒకసారి క్యాంపెయినింగ్ లో భాగంగా కలుద్దాం, ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఎలా అనిపిస్తుంది చిలుకలూరుపేటలో మీరు చూసిందంతా ఇట్ ఇస్ రూరల్ పాపులేషన్, ఇక్కడికి వచ్చిన తర్వాత యూర్ ఫేసింగ్ ఆల్ అర్బన్ పాపులేషన్, డిఫరెన్స్ ఏమైనా గమనించారా ఇద్దరిలో? ఇట్స్ వెరీ గుడ్ అండి. అంటే ఎక్కడ చూసినా కూడా మనము అర్థం చేసుకోవాల్సింది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సిస్టమేటిక్గా ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అన్ని చోట్ల కూడా ప్రజలందరికీ సమానంగా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం కావచ్చు, అభివృద్ధి చేయడం కావచ్చు. సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటిక్. సో కాబట్టి ప్రజలు అక్కడ ఇక్కడ అంతేగాని ఇట్స్ ఆల్ ద సేమ్ అండ్ సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. అన్ని సెక్టార్స్ నుంచి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక గుడ్ ఒపీనియన్ అనేది మనం వింటా వస్తున్నాము. అండ్ వాళ్ళలో కూడా ఏంటంటే ఎడ్యుకేటెడ్ సెక్టార్ కూడా ఈరోజు మనం ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, దర్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్ తీసుకుందాం, లిటరసీ రేట్ అనేది పెరిగింది, పాస్ పర్సెంటేజ్ పెరిగింది గవర్నమెంట్ స్కూల్ డ్రాప్ అవుట్స్. ఎస్ అఫ్ కోర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజున ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కావచ్చు, తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ కావచ్చు, ఈ అన్నిటి వల్ల కూడా పీపుల్ ఏంటంటే ఒక బ్రాడ్ థింకింగ్ అనేది మొదలైంది. అండ్ ప్రతి ఒక్కరికి బేసిక్ నీడ్ అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ అనేది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవాలని, పై చదువులు చదివించాలని. సో గవర్నమెంట్ ఇచ్చేటువంటి సపోర్ట్తో వాళ్ళు విత్ స్టాండ్ అవ్వగలిగి ఈరోజు స్కీమ్స్తో ఒక సపోర్టివ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ పబ్లిక్కి ప్రొవైడ్ చేయడము అండ్ ఈ బేసిక్ నీడ్స్ అన్ని మీట్ అవ్వడము. సో దే ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్. సో కాబట్టి ఎక్కడైనా కూడా ఇదేనండి, అంటే ప్రజలు వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్లో విత్ స్టాండ్ అవ్వడము అండ్ పవర్టీ లెవెల్స్ నుంచి వాళ్ళు దే గెటింగ్ బెటర్ అనమాట. కూటమి ఒకవైపు, వైఎస్ఆర్సీపీ ఒకవైపు, వుడ్ యూ థింక్ దట్ వుడ్ మేక్ అ డిఫరెన్స్ అంటారా? వై కూటమి? అసలు కూటమి ఎందుకు ఇన్ని పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఈ పార్ట్నర్స్ని ఈ కూటమిలు ఎందుకు సర్చ్ చేస్తున్నారంటే ఇండివిజువల్లీ దే నో దట్ దేర్ ఎగ్జిస్టెన్సీ ఈజ్ ఇన్ డైలమా టీడీపీ వాళ్ళకి. సో దాట్స్ వై దే ఆర్ పార్ట్నరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పార్టీస్. మాకు వచ్చేసి వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్, వీ హ్యావ్ డన్ ఇనఫ్ టు ద పబ్లిక్. అంటే ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ప్రజల్లో ఈరోజు ఒక ముద్ర వేసుకున్నాం. సో ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సర్వీసెస్ని మనం ఈరోజు అందించి ఇంటికే నేరుగా మనం చూసినట్టయితే ఒక డీసెంట్రలైజేషన్ పద్ధతి తీసుకొచ్చాము. సచివాలయాన్ని, ప్రభుత్వ సేవలని ఇంటి దగ్గర ఇస్తున్నటువంటి పరిస్థితి. సో నెవర్ బిఫోర్
ఇన్ ద హిస్టరీ అనమాట. మనము ఇలాంటి ఒక గొప్ప పాలన కావచ్చు, ఇలాంటి ఒక గుడ్ గవర్నెన్స్ని ఎప్పుడు కూడా ప్రజలు చూసింది లేదు. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఈ 5 years ప్రజలు చూశారు కాబట్టి దే ఆర్ ఆల్ వెరీ కంఫర్టబుల్. సో ఏం కావాలి ప్రజలకి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సపోర్టు, ప్రభుత్వం ఏమి ఇస్తుంది అప్పుడు ప్రజలకి రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ కాన్సెప్ట్స్లో కూడా ఒక చక్కటి గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అండ్ దాని ఇంప్లిమెంటేషన్ కూడా చక్కగా జరిగింది. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. హెల్త్ పరంగా గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ అ టాప్ ప్రియారిటీ. సో ద మోస్ట్ సాటిస్ఫాక్టరీ టాస్క్ మీరు హెల్త్ మినిస్టర్గా దాన్ని మీరు చేయగలిగారు అన్న ఒక లెవెల్ ఏంటి? ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అంటే రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, ఈ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ అన్నిటినీ కూడా కవర్ చేస్తూ ఈరోజు మనం చూసినట్టయితే ప్రతి గ్రామానికి ఇంటికే గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. బెడ్ రిడెన్ పేషెంట్స్ లాంటి వాళ్ళకు కూడా లేవలేనటువంటి పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ ఇంటికి వెళ్ళి ఉచిత వైద్యం అందిస్తున్నారు. సో ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనేది ఒక ఐకానిక్ ప్రోగ్రామ్గా మనం చూడొచ్చు. అలాగే మనం తీసుకురావాలనుకుంటున్నటువంటి 17 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, అందులో 5 ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. అంటే మన పిల్లలంతా ఇక్కడే చదువుకొని ఇక్కడే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప అవకాశం. అండ్ లైక్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా లోకల్గా ప్రతి డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం ఇస్తూ ఉన్నాము. సో దాట్ ఈస్ వన్ థింగ్. మీరు చూసారు జగనన్న ఆరోగ్య సురక్ష. సో వీ హ్యావ్ రోల్డ్ అవుట్ వన్ ఆఫ్ ది అంటే ఒక నోవెల్ స్కీమ్ అనే అనొచ్చు ప్రోగ్రామ్ని. ఎందుకంటే స్పెషాలిటీ వైద్య సేవలు అనేది గ్రామ స్థాయిలోనే ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎర్లీ స్టేజ్లోనే డిజీజెస్ని డిటెక్ట్ చేయడము, సో ఎర్లీ స్టేజెస్లో ఇంటర్వెన్షన్ అవ్వడం కావాలి. వాళ్ళకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మీద అవేర్నెస్ కావచ్చు, ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం వల్ల సో దే ఆర్ అవేర్. మహిళలకి పెద్దపీఠం వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈజ్ విమెన్ సెంట్రిక్ పార్టీ అని మనందరం అనుకుంటున్నాం, తెలుసు. కానీ కాస్ట్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికే మరి ముఖ్యంగా ఇక్కడ మనం గుంటూరు నుంచి చూసుకుంటే 4 మహిళలకి, అది కూడా మైనారిటీ మహిళలకి పదవి ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్ సెట్టింగ్ ఈక్వేషన్స్ అన్నది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి వాట్ యూ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? మా ముఖ్యమంత్రి గారి ఐడియాలజీ మీరు కనుక చూసినట్టయితే సామాజిక న్యాయం. So that is what is his ideology, and he totally believes in it, and he has implemented, and he has shared the fruits to everyone. అది గవర్నమెంట్లో పార్ట్ చేశారు, పదవుల్లో పార్ట్ చేశారు, అన్ని విధాలుగా కూడా వాళ్ళని పార్ట్ చేసి ఈరోజు బ్యాక్వర్డ్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, అందరినీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరినీ కూడా అప్లిఫ్ట్ చేసి వాళ్ళకి ఈరోజు అవకాశాలని, అధికారాన్ని ఈరోజు పంచిపెట్టి వాళ్ళని కూడా ఎదగడానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాలుగా మనం వాళ్ళని చెప్పమనండి, మీరు ఏం చేశారో చెప్పమనండి. వీఆర్ రెడీ. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా కామన్ మ్యానే చెప్తారు వాళ్ళు. సో ఇఫ్ దే కెన్ డిబేట్, ఇఫ్ దే కెన్ టాక్ అబౌట్ దాట్, వీఆర్ ఆల్సో రెడీ. సో వాళ్ళు చేయలేరు కాబట్టి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేదు కాబట్టి చేసే వాళ్ళ మీద ఒక ఏడుపు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఇన్ విన్నింగ్ దీస్ ఎలక్షన్స్? అఫ్ కోర్స్ వీఆర్ కాన్ఫిడెంట్ అండి. ద రీజన్ బీయింగ్ ఇస్ ఆర్ స్ట్రెంగ్త్. మా పార్టీ అండ్ మా గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులు, దట్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. వాట్ పబ్లిక్ నీడ్, పబ్లిక్ ఏం కావాలి, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రభుత్వంగా పబ్లిక్కి ఏం కావాలో ఆ డెలివరెన్సెస్ మేము చేసాం. చిలకలూరుపేట నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ గురించి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీరు చంద్రగిరిలో పోటీ చేసి తర్వాత మళ్ళీ కుప్పానికి ఎందుకు వెళ్ళారు? వై డిడ్ యు గో దేర్? దానికి మీరు సమాధానం చెప్పినప్పుడు దీని గురించి కూడా మాట్లాడుకుందాం. కాదు, మాట్లాడేటప్పుడు ఏదైనా ఆలోచించి మాట్లాడండి. ఒకటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మా ముఖ్యమంత్రి గారు మా నీడ ఎక్కడుందని అనుకుంటే అక్కడికి మమ్మల్ని పంపిస్తే ఆయన సైనికుల్లా, ఆయన వారియర్స్ లాగా మేము పనిచేయడానికి సిద్ధం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆ మాట మీద నడిచేటువంటి క్రమశిక్షణ మాకుంది. అదే మాటగా మేము నడుస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి గురించి చెప్తున్నాము, ప్రజాదరణ పొందుతున్నాము. ఖచ్చితంగా గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని ఎగరేసి. ఎలక్షన్స్ కి జనాలకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఆఫ్టర్ యూ విన్నింగ్ దిస్ సీట్ ఏం చేస్తారు గుంటూరు ప్రజలకి? ఇక్కడ జనానికి వచ్చేసి మేజర్గా కొన్ని పెండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఆ పెండింగ్ డెవలప్మెంట్స్ ఏవైతే కొన్ని ప్రోగ్రెసివ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కొన్ని యెట్ టు బి డన్ ఉన్నాయి. సో ఇవన్నీ మేము గ్యాదర్ చేసుకున్నాము. సో ఆ డెవలప్మెంట్స్ మీద, ఆ నీడ్స్ మీద, ఏ డివిజన్కి ఆ డివిజన్కి, ఏ ఏరియాకి ఆ దాని మీద ఫోకస్ చేస్తున్నాము. సో అవన్నీ డెలివర్ చేసేందుకు మేము మా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పుట్ ఆన్ చేస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ లోకల్గా వచ్చేసి మాకు శ్యామలా నగర్ అండర్ పాస్ అనేది ఒక లాంగ్ టైం కోరికగా ఉంది. సో కాబట్టి అరెండవల్పేట కూడా ఒకటి బ్రిడ్జ్ వైడనింగ్ ఉంది. అట్ ది సేమ్ టైం ఈ అండర్ పాస్ అనేది కూడా పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాటి మీద ఫోకస్ పెడతాము. అట్ ది సేమ్ టైం ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ పెడతాము. అండ్ ఎస్పెషల్లీ ట్రాఫిక్ సమస్య అనేది ఎప్పటి నుంచో కూడా ఉంది. ఆ ట్రాఫిక్ లాంటి సమస్యలు ఇంకా ఏదన్నా ప్రజలకు సంబంధించి ఏదైనా చేయగలిగినటువంటి ఉంటే ఆ లోకల్ నీడ్స్ని బట్టి కూడా వాటి మీద పూర్తి స్థాయిలో పనిచేస్తాం. మేము ఏదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం కాదు, చెప్పినంత వరకు 100% చేసే విధంగా మేము బాధ్యత తీసుకుంటాము. ఇప్పటికే మంచి చేసాము, ఇంకా కూడా వి కంటిన్యూ టు డూ దట్. అబ్సల్యూట్లీ మేడం, విషింగ్ యు ఆల్ ది వెరీ బెస్ట్. మే యు బి విక్టోరియస్. సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు విడుదల ప్రజలందరూ తమ వెనకాలే ఉన్నారు అన్నది కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
ఈక్వల్ గా ఇప్పటి వరకు వాళ్ళు చేసిన డెవలప్మెంటే ప్రజలు వాళ్ళని గెలిపిస్తుంది అన్నంత కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ అది చేస్తాం ఇది చేస్తామని కాదు, ప్రజలకు కావాల్సింది ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ పని చేస్తామంటూ సగర్వంగా ప్రామిస్ చేయడం కూడా జరుగుతుంది. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. గుడ్ లక్ టు యూ. గుంటూరు కాన్స్టిట్యుయెన్సీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మంగళగిరికి వచ్చేసాం. ఇప్పుడు మనం మంగళగిరి అన్న వెంటనే ప్రాబబులీ వేసవి కాలంలో చెరుకు రసం తాగాలనో లేకపోతే కొబ్బరి నీళ్లు తాగాలనో ఎలా అయితే బాడీకి కావాలనిపిస్తుందో మంగళగిరి కాటన్స్, మంగళగిరి వస్త్రాలు ధరించాలి అని చాలా అనుకుంటూ ఉంటాం. సమ్మర్ వచ్చింది అన్న వెంటనే ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చేసి మంగళగిరి కాటన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అయితే మంగళగిరి వస్త్రాలు ఎంత వరల్డ్ ఫేమస్ అంటే ఇప్పుడు స్టైల్ కి సంబంధించి ఎస్పెషల్లీ ఆడవాళ్ల చీరకట్టులో ఇంకా అందంగా కనపడాలి అని అంటే మంగళగిరి శారీసే అన్నది ఇప్పుడు ప్రాచుర్యంలో నడుస్తున్న అంశం. బాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి టాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఎన్నెన్నో పొలిటికల్ డిగ్నిటరీస్ వరకు కూడా వచ్చి మన మంగళగిరిలో చీరలు వస్త్రాలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ మంగళగిరిలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా చేనేత కార్మికులతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, చేనేత కార్మికులకి ఈ 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలు జరిగింది? మాకు మగ్గాలకి డబ్బులు వచ్చినాయి 24,000. నాకు 40 సంవత్సరాలకి డబ్బులు వచ్చినాయి 18,000. సో సంతోషంగా ఉన్నారా? ఒకప్పుడు చేనేత కార్మికుడికి ఉండే ప్రాబ్లం ఏంటండి, ఇప్పుడు అది ఎంతవరకు బెటర్ అయింది? ఒకప్పుడు చేనేత కార్మికులకి ఆర్థికంగా భరోసా లేదు మేడం. ఈ జగనన్న వచ్చాక 24,000 ఇచ్చి చేనేత కార్మికులు ఆర్థికంగా బలోపేతం చేశారు. దానివల్ల ఇంకా అతను తన కాళ్ళ మీద తను నిలబడగలిగే స్తోమత తీసుకొచ్చారు. జగనన్న ప్రభుత్వంలో మీకు జరిగిన మంచి ఏంటండి? మీకేం మేలు జరిగింది? మాకు రాజు కల్పలో మొగ్గలు షెడ్లు వేసి వీవర్స్ అందరికి 144 మందికి వీవర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క మొగ్గం షెడ్ ఇచ్చారండి. దానివల్ల సొంతంగా తయారు చేసుకొని అమ్మగలిగడానికి వీవర్కి సపోర్టుగా నిలబడ్డారు. అనాదిగా చేనేత కార్మికులు అంటే మనం ఒక మాట వింటూ ఉంటాం, వాళ్ళు చితికిపోతున్నారు, ప్రభుత్వం సరిగ్గా సాయం అందించట్లేదు, వాళ్ళకి లైఫ్లో సెక్యూరిటీ లేదు అని. ఈ విషయాలు అన్నిటికీ కాస్త ఊరట దొరికిందని చెప్పొచ్చా ఇప్పుడు జగనన్న ప్రభుత్వం? గత ప్రభుత్వంలో నాకు పింఛన్ రాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ వస్తుంది. 24,000 వస్తున్నాయి, 18,000 వస్తున్నాయి, అమ్మ ఒడి వస్తుంది. సొంతంగా నేర్చుకుంటాం, సొంతంగా బాగా సౌకర్యం బాగా ఉంది. మళ్ళీ జగనన్న వస్తేనే ఇవన్నీ అందరికి బాగా ఉంటుంది అనేది అని అనుకుంటున్నాం. మాకు మళ్ళీ అందరూ జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ చేనేత కార్మికులందరికీ మగ్గాలు ఇవ్వడం దగ్గర నుంచి కొంత పెట్టుబడి ఇవ్వడం దగ్గర నుంచి ప్రభుత్వం ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని చెప్తున్నారు కదా, దీనికి మీరు ఏం చెప్తారు? జగనన్న నేతన్న నేస్తం ద్వారా 24,000 పొందాను నేను. దాని ద్వారా సొంత మగ్గం ఏర్పాటు చేసుకున్నాను. నూలు కొనుక్కొని సబ్సిడీ కింద తీసుకొని శారీస్ మేము అమ్ముకునే స్థాయికి కొద్దిగా గొప్ప వచ్చాం. మళ్ళీ మన జగనన్నే వస్తే ఇలాంటి ఎన్నో పథకాల వల్ల మేము ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇట్లా ఏదో రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని, మన జగనన్నే రావాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. అసలు ఇంత బ్యూటిఫుల్ గా చీరలు నెయ్యాలి అని అంటే ఎంత టైం పడుతుంది? 2 రోజులు పడుతుంది. 2 రోజులు? 2 రోజులు పట్టిద్ది. పచ్చం వచ్చి 5 చీరలు వస్తాయి. పచ్చానికి వచ్చి పచ్చం అంటే 5 చీరలు వస్తాయి. 5 చీరలు వస్తాయి. 5 చీరలు 10 రోజులు నేస్తాం. ఒక్కొక్క చీర ఎలా తయారవుతుంది? మీ దాకా ఎలా వస్తుంది? దాన్ని తయారు చేసి మీరు ఎలా ఇస్తారు? మాకు సొసైటీ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం మేము. ఓకే. పచ్చాలు ఒక ఇంటి తెచ్చుకొని నేసుకుంటాం. నేసుకొని చీరలు రోజు సగం చీర విద్ది, 2 రోజులకు ఒక చీర విద్ది. అవి నెయ్యి తీసుకెళ్ళి మేము సొసైటీకి ఇస్తాము. వాళ్ళు మాకు తీసుకొని అమ్ముకొని మాకు డబ్బులు ఇస్తారు. ఆ శారీని వాళ్ళు అమ్మిన తర్వాత మీకు డబ్బులు ఇస్తారా, లేకపోతే మీరు సొసైటీకి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు? ఇది కాకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు సబ్సిడీ రేట్లోకి నూలు అవన్నీ రావడం కానీ, లేకపోతే చేనేత కార్మికులకు సంబంధించి నేస్తం ఇప్పుడు ప్రభుత్వం అందజేస్తుంది, ఇది అన్ని కూడా వస్తూ ఉంటాయి అంతేనా? గవర్నమెంట్ నుంచి 15% యానం సబ్సిడీ వస్తుంది మేడం. మళ్ళీ రిబేట్, సొసైటీ నుంచి రిబేటు, అట్లా అన్ని స్కీమ్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ ఇక్కడ ఉన్న చీరల్లో నేను కూడా ఇంటికి 2 లేదా 3 సారీస్ తీసుకెళ్తున్నాను, బికాస్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మన ఎలక్షన్ ట్రాక్ మనం కదులుదాం తాడికొండకి. అక్కడ సుచరిత గారితో మాట్లాడదాం, ఇంకా బోలెడు విషయాలు అక్కడున్న పబ్లిక్ ని అడుగు కూడా తెలుసుకుందాం. చాలు. హలో సుచరిత గారు, ఎలా ఉన్నారు? అంతా బాగున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు పోటీ చేసే నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175కు 175 రావాలి అన్న వాటిలో తాడికొండ కూడా ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అందనటువంటి నియోజకవర్గం అయితే లేదు.
ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 85% సంక్షేమం ప్రజలకు నేరుగా చేరవేర్చినటువంటి ఘనత ఎవరిదన్నా ఉంది అంటే అది మన ముఖ్యమంత్రి వర్యులది. సో ఈరోజు ప్రజలు పారదర్శకంగా సంక్షేమం మాకు చేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము అండగా ఉంటాము అని చెప్పేసి స్వచ్ఛందంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మొన్న తాడికొండలో నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు రావడం జరిగింది. పర్యటనకు వచ్చేటప్పటికి ఎక్కడ తాడికొండలో జనాలు లేరంట. సో ఒక 1 అవర్ హెలికాప్టర్లో వచ్చిన తర్వాత ఇక్కడ వెయిట్ చేశారంట జనాల కోసం. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఇళ్లల్లో ఖాళీగానే ఉన్నారు కదా, మీకు 200 ఇస్తాము, వచ్చి 1 గంట నిలబడిపోండి అంటే మేము రామమ్మా, మాకు అంత అవసరం లేదు, మాకు ఆయన ఏం చూడాలని లేదు, మాకు ఆయన ఏం చేశాడు అని చెప్పేసి నిజంగా రాలేదంటండి. మరి అంత పెద్ద నాయకుడు వచ్చి మీటింగ్ పెడితే 2000 మంది వచ్చి అది అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఆ కక్ష ఆపుకోలేక తట్టుకోలేక రాళ్లతో వేయండి, దాడులు చేయండి అని చెప్పేసి అల్లరి మూకల్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. దిశ చట్టాన్ని మాక్సిమం స్టేట్ లో ప్రమోట్ చేసింది కానీ, దిశ చట్టానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం కానీ, దిశ పోలీస్ స్టేషన్ చేయడం కానీ ఇదంతా కూడా జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఇప్పటికీ మహిళా సేఫ్టీ ఇక్కడ లేదు అని ప్రమోట్ చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? దిశ ఎక్కడుంది, దిశ ఎక్కడుందా అని అడుగుతూ ఉన్నారండి. నిజంగా దిశ ఎక్కడుందా అంటే 1,45,00,000 మంది ఫోనుల్లో మహిళలు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో దిశ ఉంది. నిజంగా చెప్పాలి అంటే గుంటూరులోని ఆగస్టు 15 ఒక అమ్మాయిని, రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద చంపారు. నడి రోడ్డు మీద చంపినప్పుడు ఒక 2 రోజుల్లోనే ఆ హంతకుడు ఎవరు పారిపోతే అతన్ని పట్టుకుని రావడం జరిగింది. తర్వాత ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఆర్థికంగా భరోసా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సిస్టర్, ఆ అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటే ఆ అమ్మాయికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేకపోతే 3 సెంట్ల స్థలం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఎస్సీ ఆడపిల్ల కాబట్టి వాళ్లకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రావాల్సినటువంటి 5 ఎకరాల భూమిని ఇప్పించడం జరిగింది. ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఆడపిల్లకి ఏమైనా జరిగితే వాళ్ళకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ 8 లక్షల రూపాయలను ఆ అమ్మాయికి ఇప్పించడం జరిగింది. అంటే ఇది ఒక్క కుటుంబానికి జరిగిందే నేను చెప్తా ఉన్నానండి. అవి కూడా ఇచ్చిన తరువాత మనం చెప్పినటువంటి దిశలో ఉన్నటువంటి స్పీడీ ట్రయల్ని ఆధారంగా తీసుకుని 7 నెలల కల్లా ఊరి శిక్ష ఖరారు కావడం జరిగింది. మళ్ళీ జిల్లా అంటే వితిన్ 7 months స్పీడీ ట్రయల్ అయింది. మనం కోరుకుంటుంది అదే కదా, తక్షణమే శిక్షలు అమలు కావాలి అన్నది మనం కోరుకుంటున్నాం. కాన్సిక్యూటివ్ గా 3 times విన్ అయినటువంటి లీడర్ మీరు ఎక్కడ ప్రతిపాదన, అక్కడ నుంచి తాడికొండకు వచ్చి ఇక్కడ పోటీ చేయడాన్ని 2 రకాలుగా ప్రతిపక్షాలు దీన్ని కామెంట్ చేసినాయి. ఒకటి, అక్కడ ఈసారి భయపడి ఇటు వచ్చారని. 2, ఇట్స్ అ వెరీ రాంగ్ మూవ్ అండ్ బోల్డ్ మూవ్ అని కామెంట్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు పర్సనల్ గా? మీకు ఇదే ఫస్ట్ ఆపర్చునిటీ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే నేను సొంత మండలానికి వస్తున్నాను. అందరినీ ఇంట గెలిచి రచ్చగెలవమంటారు, నేను రచ్చగెలిచి నేను ఇంటికి వస్తున్నాను. సో నాకు సంతోషం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారు తాడికొండలో నన్ను ఏం అనలేదు కానీ మా ప్రతిపాడు మీటింగ్కి వెళ్ళి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది, ఆమె ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇక్కడ చెల్లని కాసు అక్కడ బంగారం అయిద్దా తమ్ముళ్ళు అని అడిగాడు. నేను 3 సార్లు గెలిచిన నేను అక్కడ చెల్లని కాసుని ఏ విధంగా అయ్యానో చెప్పాలి చంద్రబాబు గారు అని ఎప్పుడన్నా అడుగుదాం అనిపిస్తుంది అది విన్న దగ్గర నుండి. ఇంకొకటి ఏంటంటే చెల్లని కాసు అన్నారు. అంటే నాకు తెలిసి ఆయన ఇప్పుడు ప్రతిపాడులో పెట్టినటువంటి క్యాండిడేట్ ఆఫీసర్ పరంగా ఇక్కడ జిల్లాలో వర్క్ చేసి ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా ఆయన 2019లో కర్నూలు జిల్లాలో ఓడిపోయారు. ఓడిపోవడం అంటే మరి ఆయన భాషలో చెప్పాలంటే చెల్లని కాసు. మరి అక్కడ చెల్లని కాసు ఇక్కడ బంగారం అవుతుందని తెచ్చిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఇక్కడ 3 సార్లు గెలిచి నేను ప్రజెంట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని, నేను నా సొంత మండలానికి సొంత నియోజకవర్గానికి వెళ్తుంటే మరి ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. స్వయంగా ఆయన గురించి ఒకసారి ఆలోచించుకుంటే ఆయనది చంద్రగిరి సొంత నియోజకవర్గం. ఆయన చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే అప్పట్లోనే ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు ఆయన. అప్పుడు ట్రాన్స్ఫర్ తీసుకొని ఈరోజు వచ్చి ఏదో సరే మేమంటే చల్లని నాణ్యాలం, చిన్న చిన్న కాసులం, మా మీద అంతంత పెద్ద పెద్ద మాటలు ప్రయోగించడం నిజంగా మీ స్థాయికి తగునా చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను ఈ టైంలో అడుగుతా ఉన్నాను. ఏదైనా ఒకవేళ ఇలా మనల్ని ఎదుటి వాళ్ళని చూపిస్తే తిరిగి 3 వేళ్ళు మన వైపు తిరిగి ఉంటాయనే సత్యాన్ని కూడా మర్చిపోతున్నారు చంద్రబాబు గారు అని నేను అనుకుంటా ఉన్నాను. గెలిచిన తర్వాత ఈ కాన్స్టిట్యుయెన్సీకి మీ వంతుగా ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారీగా డిఫరెంట్గా 4 మండలాలు ఉన్నాయి. 4 విధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 మండలాల్లో ప్రధానంగా ఉంది త్రాగునీటి సమస్య అండి. త్రాగునీటికి ఆల్రెడీ నాకు తెలిసి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి టైంలో వైకుంఠపురం స్కీమ్ అని చెప్పి అమరావతిలో నుండి వాటర్ తీసుకుని వచ్చి తాడికొండ ప్రజలకు ఇవ్వడానికి ఒక స్కీమ్ తీసుకుని రావడం జరిగింది. నేను 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను తాడికొండే కాదు పక్కన గోరంట్ల నగరాలు అలాగే అడవి తక్కిళ్ళపాడుకు అసలు తాగడానికి చుక్క నీళ్ళు లేదు. నేను అక్కడ నుండి ఆ పైప్ లైన్ ఇంకొక 3 కోట్లు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చిన తర్వాత గుంటూరు రూరల్ వాళ్లకు కార్పొరేషన్ నుండి నీళ్ళు అందిస్తూ ఉన్నారు మెర్జ్ అయిన తర్వాత. అటు గ్రామాల్లో ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నది నాకు ఇటువైపు వచ్చిన తర్వాత ప్రధానంగా నా నోటీసులోకి వచ్చినటువంటి విషయం. అంతేకాకుండా మాకు పాత కాన్స్టిట్యున్సీలో అన్ని చెరువులు నింపుకుంటే వాటర్ వచ్చేది. ఇటువైపు చాలా వరకు ఆ చెరువులు లేవు. అంతా మనకు డైరెక్ట్ పంపింగ్ అమరావతి నుండి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ పైప్ లైన్ ఏదో డ్యామేజ్ అయ్యింది కాబట్టి రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ నేను ఆ పైప్ లైన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద ఆ పైప్ లైన్ మీద నేను దృష్టి పెడతాను. నాకు నోటీసులోకి వచ్చిన ప్రధాన సమస్యలు తుళ్ళూరు మండలంలో ఇవ్వండి, వాటి మీద నేను ఫోకస్ చేసి వాళ్లకు రావాల్సినటువంటి అన్ని హక్కులు వాళ్లకు అందేలాగా నేను చేస్తాను. వండర్ఫుల్ మేడం. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అనేది నిజంగానే రాజకీయాలలో చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 7 కాన్స్టిట్యుయెన్సీలో 4 మహిళా నేతలు ఈసారి ఎలక్షన్స్తో పోటీ పడుతున్నారు. ఒకళ్ళు గెలిచి ఆ కాన్స్టిట్యుయెన్సీని గిఫ్ట్గా జగనన్నకి ఇస్తామంటే, ఇంకొకరు మా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము, ప్రజలకు దగ్గరవుతాము, జగనన్న మా మీద పెట్టుకున్న ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తాము అని అంటున్నారు. చూడాలి వచ్చే ఎలక్షన్స్లో ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారో, ఎవరిని గెలిపిస్తారో అన్నది. ఇది గుంటూరుకి సంబంధించిన ఎలక్షన్ ట్రాక్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ. విత్ మీ దీప్తి, నాతో పాటు కెమెరా పర్సన్స్ శివ అండ్ బాలు, రిపోర్టింగ్ ఫ్రమ్ గుంటూరు, సాక్షి టీవీ.